నమస్తే, నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ అవుతుంది. ఇక నుంచి ఆల్రెడీ ఈ చట్టం ఉంది, కానీ ఆ, దాన్ని కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు అనేది కూడా వాస్తవమే. అయితే ఆ విధంగా చేయడం తప్పు. అయినా కూడా సుప్రీంకోర్టు నిన్న ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎస్సీ ఎస్టీలను బహిర్గతంగానే కాదంటే బయట ప్రపంచం మన ముందు వెనక అట్లా కాకుండా ఫోన్లో తిట్టినా కూడా వాళ్ళ మీద కేసులు బుక్ చేయొచ్చు అన్నది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఎందుకంటే బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీలను కులం పేరుతో ఫోన్లో దూషించిన నేరమేనని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ నేరానికి గరిష్టంగా 5 సంవత్సరాల జైలు శిక్ష ఖాయమని స్పష్టం చేసింది. కాబట్టి ఇక నుంచి కొంచెం నోరు అదుపు, మాట పొదుపు. ఎవరినైనా సరే కులంతోనో మతంతోనో దూషించడం మానుకోండి. ఎందుకంటే పుసిక్కిన అందరికి నోట్లోంచి లటక్కన మాటలు వస్తూ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త. థ్యాంక్ యూ.